మనకి కోకోనట్లో కూడా మాంగనీస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అది కూడా మన బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచేలా చేస్తుంది అనమాట. ఇందులో కూడా ఫైబర్ ఉంటుంది. సో కోకోనట్ కూడా ఒంటికి చాలా మంచిది. మీరు ఆయిల్స్ కూడా వాడేటప్పుడు కొంచెము కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ వాడితే నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ కోకోనట్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ ఇలాంటివి చాలా మంచిది. మన హెల్త్ని ఖరాబ్ చేసే పామ్ ఆయిల్ జోలికి మాత్రం వెళ్ళకండి. ఓకే, ఇందులో మంచి కోకోనట్లో కూడా మంచి ఫ్యాట్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి. సో కంప్లీట్ ఫుడ్ మనకి కోకోనట్ కూడా. పిల్లలకి ఇలాంటివన్నీ అలవాటు చేయాలి. కొబ్బరి, నువ్వులు, పల్లీలు ఇలాంటివన్నీ డైట్లో కొంచెం ఈ పానీపూరీలు, పిజ్జాలు, బర్గర్లు, ఫాస్ట్ ఫుడ్ ఎంత ఫాస్ట్ ఫుడ్ తింటే అంత ఫాస్ట్గా హెల్త్ పాడైపోతుంది. అవన్నీ కట్ చేసి చక్కగా ఇలాగ న్యాచురల్ ఫుడ్ మనం ఇంట్లో తయారు చేసుకుని ఇస్తూ ఉంటే పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు. లేకపోతే చిన్న పిల్లలు ఈరోజు పేపర్లో చదివాను 12 years అబ్బాయి హార్ట్ అటాక్ అంట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయంటే హెల్తీ యాక్టివిటీస్ లేకుండా, హెల్తీ ఫుడ్ తినకుండా, ఫిజికల్ యాక్టివిటీ ఏం చేయకుండా మొబైల్స్ ఇచ్చేస్తున్నారు, మొబైల్స్ పట్టు కూర్చుంటున్నారు పిల్లలు. సో వాళ్ళ ఎదుగుదలకి ఆగిపోతున్నాయి అన్నమాట. ఇలాంటివన్నీ రీజన్స్ అవుతున్నాయి. అందుకే మంచి న్యాచురల్ ఫుడ్ తినాలి, హోమ్ ఫుడ్ తినాలి, ఫిజికల్ యాక్టివిటీ మస్ట్ అండ్ షుడ్ అట్లీస్ట్ 1 hour అయినా ఉండాలి. ఇప్పుడు స్కూల్స్లో కూడా ప్లే గ్రౌండ్స్ ఉండట్లేదు, ఏమీ ఉండట్లేదు. సో మనమైనా సరే మన ఇళ్ళల్లో అయినా కొంచెం ఆడిపించండి, మొబైల్స్తో ఆడించకుండా ఫిజికల్ యాక్టివిటీ చేయించండి.